రాజోల్లో ఉండే రాజేష్కు గోవులంటే చాలా ఇష్టం. ఆయన జీవితంలోకి ఒక గోవు వచ్చింది. ఆ గోవు రాకతో తన జీవితమే మారిపోయింది. గోమాత ఇచ్చిన పాలు, పెరుగు, దాని సంతతితో ఈయన కుటుంబం కూడా అభివృద్ధి చెందింది. పేదరికం నుండి ఉన్నత స్థితికి చేరుకున్నాడు రాంబాబు. ఇలా కొంతకాలం గడిచింది. ఇక గోవు వృద్ధాప్యంలోకి వచ్చేసింది. వృద్ధాప్యంలో ఉన్న గోవుని ఎవరికైనా అమ్మేయమని చుట్టుపక్కల వారు సలహాలు ఇచ్చారు. ఇది ఎందుకో నచ్చని రాజేష్ గోమాతని అలా పెంచసాగాడు. ఓ రోజు అనుకోకుండా గోవు ఓ పెద్ద గోతులో పడిపోయింది. అది చూసిన రాజేష్కు ఓ తప్పుడు ఆలోచన వచ్చింది. గోవును వదిలించుకోవడానికి ఇదే సరైన సమయం అని భావించి గోవుపై చుట్టూ ఉన్న మట్టిని పోయసాగాడు. మట్టి క్రమంగా పోస్తూనే ఉన్నాడు. గోవు పెద్దగా అరుస్తుంది. కాసేపటికి గోవు అరుపులు ఆగిపోయాయి. లోపలికి చూశాడు. చుట్టూ ఉన్న మట్టిని పక్కకి తెలివిగా జరుపుకుంటూ నెమ్మదిగా పైకి రాసాగింది గోమాత. తన తప్పును తెలుసుకున్నాడు రాజేష్. ఒక గోవే సమర్థవంతంగా సమస్యల నుండి ఎదుర్కోగా తాను ప్రస్తుతం ఎదుర్కొన్న ఆర్థిక పరిస్థితి నుండి ఎందుకు గట్టెక్కలేను అనే ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. గోమాత ఇచ్చిన ధైర్యం ఆయనలో కొత్త ధైర్యాన్ని నింపింది. చూస్తుండగానే పోయిన డబ్బుని మళ్ళీ తెచ్చుకోగలిగాడు రాజేష్. గోవును సేవిస్తే ఆ గోపాలుడిని సేవించినట్లే. ఆ గోపాలుడి దివ్య అనుగ్రహం మన మీద లభించినట్లే. గోమాత విశ్వమాత. గోవును పూజించిన వారు ఎప్పుడూ చెడిపోరు. గోవు అందరి తల్లి.